నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీలో శాసన మండలిలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి చర్చ జరుగుతుంది. మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కల్తీ నెయ్యి దోషులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే అన్నారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ పాత బోర్డుని ఎందుకు వెనకేసుకుని వస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఏమన్నా భాగం ఉందా? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్లార్ నాగార్జున గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మా. సార్, ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇటు వైసీపీ వాళ్ళు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, వైసీపీ వాళ్ళు అయితే గగ్గోలు పెడుతున్నారు, మేమేం చేయలేదు, తప్పు చేయలేదా అని. కానీ ఇక్కడ కల్తీ నెయ్యి అయితే జరిగిందని తెలుస్తుంది, రసాయనాలు కలిసాయని తెలుస్తుంది. కానీ ఈరోజు శాసన మండలిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ శిక్ష పడాల్సిందే ఎవరైతే చేశారో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి. మరో పక్క చూసుకుంటే టీటీడీ పాత బోర్డుని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెనకేసుకొస్తున్నారని అడిగారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? దీనికి చెప్పడం చాలా సింపుల్ అమ్మా. ఒక గుడి ఉంది, హిందువుల గుడి. అవును. ఆ గుడిలో ఒక పాస్టర్ని తీసుకెళ్ళి, అంటే క్రిస్టియన్ చర్చిలో పాస్టర్ ఉంటారు కదా, వాళ్ళు ఫాదరో ఎవరో ఉంటారు, పాస్టర్స్ ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళి పూజ చేయమన్నారు అనుకోండి, ఎలా చేస్తారు? చేయరు కదా సార్. ఎందుకు చేయరు? చేయటానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆ విధానం మీద నమ్మకం లేదు, ఒకటి ఆ పూజా విధానం వాళ్ళకి తెలియదు. ఈ రెండూ కాకుండా అసలు మా జీససే దేవుడు, ప్రపంచంలో ఇంకొక దేవుడు అనేటువంటి వాడు లేడు అని నమ్మేటువంటి మతానికి సంబంధించినటువంటి పాస్టర్, అతన్ని తీసుకొచ్చి మీరు హిందూ దేవాలయంలో పెట్టి నిత్యం అర్చన చేయండి, లేకపోతే ప్రసాదాలు నైవేద్యాలు పెట్టండి అనేటువంటి బాధ్యత అప్పచెప్పినప్పుడు సక్రమంగా జరుగుతుందని ఎలా అంటారు? సింపుల్ ఉదాహరణ కదా. ఇక్కడ జరిగింది కూడా అదే. 3 తరాలుగా మేము క్రిస్టియన్స్ అని క్లెయిమ్ చేసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం, రాజశేఖర రెడ్డి గారి టైంలోనే నాస్తికుడయి తర్వాత తన యొక్క కుమార్తె వివాహం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా చేయించినటువంటి కరుణాకర్ రెడ్డిని తీసుకొచ్చి చైర్మన్ చేసినప్పుడే ఇందాక నేను చెప్పిన ఉదాహరణకి సరిపోయిందా? అంటే ఒక విధిని నిర్వహించాలి అంటే దాని పట్ల మనకి భక్తి, శ్రద్ధ ఇవన్నీ ఉంటే అక్కడ ఉన్నది సాక్షాత్తు భగవంతుడు అనేటువంటి భయం మనకుంటే. హిందూ సాంప్రదాయం ఎలాంటిదంటే ఈవెన్ దొంగతనం చేయడానికి వెళ్తూ కూడా ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుని వెళ్తాడు, అయ్యా పొట్టకూటి కోసం చేస్తున్నాను నేను, పట్టుబడకుండా చూడయ్యా అని చెప్పేసి. అంటే దొంగతనం చేసి చిన్న దొంగతనం చేసేవాడు కూడా ఆయనకి భయపడతాడు, ఎందుకంటే వాడికి ఆయన మీద విశ్వాసం ఉంది. కానీ ఆ కరుణాకర్ రెడ్డికి, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటిది కేవలం ఒక నల్లరాయి. స్వయంగా కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఉన్న ఎవరినైనా అడగండి, వాళ్ళు చెప్తారు అది ఒక నల్లరాయి, దాన్ని ఏదో చేయాలని నా నోటితో ఆ మాట చెప్పలేను అని రకరకాల పదాలు అతను వాడాడు. వాడినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి మీరు చైర్మన్ చేసినప్పుడు అరాచకాలు చేయకి ఏం చేస్తారు? సుబ్బారెడ్డి గారిని తీసుకెళ్ళి చేసినప్పుడు స్వయంగా ఈయనకి బాబాయ్ అవుతాడు. ఆయన నేను పరమ హిందువుని, నేను ఇన్నిసార్లు ఇది చేసుకున్నాను, అన్నిసార్లు నేను అయ్యప్ప స్వామి మాలేసుకున్నానని చెప్పినప్పటికీ దేవస్థానంలో కల్తీ జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుడి దగ్గర నుంచి, రమణ దీక్షితుల దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళి వాసన వస్తుంది, నెయ్యి బాగాలేదు, చేయలేదు అనేటువంటిది చెప్పినప్పుడు, అది వెళ్ళిన తర్వాత కల్తీ జరుగుతుందని రిపోర్ట్ వచ్చినప్పుడు నువ్వు చర్య తీసుకోకుండా ఉన్నావు అంటే వెంకటేశ్వర స్వామి మీద నీకు భక్తి ఎక్కడున్నట్టు, శ్రద్ధ ఎక్కడున్నట్టు? నీ పిఏకే అక్కడ కోట్లాది రూపాయలు అతని అకౌంట్లో పడుతూ అతన్ని కీలకమైనటువంటి స్థానంలో ఒక బ్రోకర్ లాగా పెట్టి అతని ద్వారా నువ్వు నడిపించినటువంటిది వాళ్ళ సిట్టు క్లియర్గా తేల్చేసింది కదా. కాబట్టి వీళ్ళందరినీ ఆ ప్లేస్లో అపాయింట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నమ్మకం ఉంది వెంకటేశ్వర స్వామి మీద అనేటువంటిది ఒకటి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి మదరు, ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కానీ విజయమ్మ గారు బైబిల్ పట్టుకొని వెళ్తారు. అది ఎవరు తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే ఆవిడ యొక్క మత విశ్వాసం అది. ఆవిడ ఏ రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినట్టు కానీ లేకపోతే తిరుమలకి వెళ్ళినట్టు మనం చూడలేదు కదా. అలాగే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను క్రిస్టియన్ అన్నప్పుడు తిరుమలకి అసలు వెళ్ళకూడదు, నా విశ్వాసానికి అది లేదు. కాబట్టి వేరే దేవాదాయ శాఖ మంత్రినో ఇంకొకళ్ళనో తలమురు అక్కడ ఉన్నటువంటి పట్టు వస్త్రాలు పంపించడానికి అని వెళ్ళాలి. కానీ హిందువుల యొక్క ఓట్లు ఎక్కడ పోతాయో, నేను తిరుమలకి గనక పట్టు వస్త్రాలు తీసుకెళ్ళకపోతే నాకు ఎక్కడ ఓట్లు పోతాయోనని సతీ సమేతంగా వెళ్లాల్సినటువంటిది ఈయన ఒక్కడే వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు కూడా 2-3 సందర్భాల్లో చెప్పులు వేసుకొని నడవడం మనం చూసాం. దానికి కూడా సేమ్ ఇందాక నేను చెప్పిన ఉదాహరణే. మనసులో భక్తి ఉంటే నీకు శ్రద్ధ వస్తుంది, నీకు భక్తిభావమే లేనప్పుడు నీకేమొస్తుంది? పైగా ఈ పిచ్చికి పరాకాష్ట ఏంటంటే ఎలక్షన్ ముందు వచ్చేటప్పటికి భారతి గారిని తీసుకోకుండా ఈయన తిరుమల తిరిగి వచ్చాడు, 4 సార్లు 3 సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చాడనేటువంటి
ఇది ఎక్కడన్నా ఎలక్షన్లో ఎఫెక్ట్ అవుతుందేమోనని ఆ 2024లో ఇంట్లోనే సంక్రాంతి సంబరాలు అని చెప్పి వెంకటేశ్వర స్వామి టెంపుల్ సెట్టింగ్ వేయించుకొని ఇంతకంటే అపచారం ఉంటుందా? ఆ చెప్పినటువంటి పనికి మాలినాడు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే ఒకడు తొత్తు ఉన్నాడు ఈయనకి, అతను చెప్పటం ఇంకేముంది, సిట్టింగ్ ఏం చేసి అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి అంటే ఎక్కడ పడితే అక్కడ ఒక విగ్రహం పెడితే అది వెంకటేశ్వర స్వామి విగ్రహం అయిపోతుందా? దానికి ఎంత తంతు చేయాలి, దానికి ప్రాణప్రతిష్ఠని లేకపోతే ఇంకోటి కొన్ని రోజుల పాటు దానికి హోమాలు యాగాలు చేసిన తర్వాత మాత్రమే దానికి ప్రాణం వస్తుంది అక్కడ. అది హిందువు అయిన ప్రతివాడికి తెలుస్తుంది. అలా కాకుండా ఓవర్ నైట్లో తీసుకొచ్చి ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టేసేసి దానికి వీపు పెట్టి నువ్వు నీ భార్య కూర్చుంటే వీళ్ళందరూ కూడా నువ్వు ఇంద్రుడివి చంద్రుడు అని పొగుడుతూ ఉంటే ఇక్కడ నుంచి నువ్వు ఆనందిస్తూ, తీర్థం ఇస్తేనేమో నెత్తి మీద నుంచి నువ్వు వెనక్కి పారబోసి, ప్రసాదం ఇస్తే ఆవిడ టిష్యూ పేపర్లో మూటగట్టి పక్కన వాళ్ళకి ఇస్తే వెంకటేశ్వర స్వామి ఊరుకుంటాడా? కలియుగ ప్రత్యక్ష దైవం అనేది ఎందుకు ఆయన్ని ఇన్స్టెంట్గా జరిగిపోతూ ఉంటాయి ఆయన దగ్గర. తర్వాత ఆ కాలంలో వెళ్ళి తిరుమల లడ్డు తెచ్చుకున్న ఏ భక్తుడైనా సరే లడ్డు బాగుంది అన్నాడు మాట విన్నారా మీరు? ప్రతివాడు కంప్లైంట్ చేయటమే కదా. 2 రోజుల్లో వాసన వచ్చేస్తుంది, నిలవ ఉండటం లేదు. మామూలుగా గతంలో అయితే 15 రోజులైనా చెక్కు చెదిరేది కాదు. ఇవన్నీ విన్నాం. కాబట్టి జరిగిందా జరగలేదా సుప్రీంకోర్టు చెప్పాల్సిన పని లేదు, వీళ్ళు చెప్పేశారు ఆల్రెడీ. కానీ దాన్నే సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్టు నిర్ధారించింది. నిర్ధారించిన తర్వాత అయినా తప్పు ఒప్పుకొని పొరపాటు జరిగింది క్షమించండి అని క్షమాపణ చెప్పాల్సింది పోయి హెరిటేజ్ పాలు వచ్చినాయి, ఆ హిందూ ఇంకోటి ఏదో వచ్చింది, వీళ్ళు వాళ్ళు ఇందాపూరి వాళ్ళు వీళ్ళే అని ఎదురుదాడి చేయడానికి ప్రయత్నం చేయటం అంటే ఏంటంటే అది వాళ్ళ దివాళా కోరుతాను. తర్వాత వెంకటేశ్వర స్వామి చివరిగా ఫైనల్గా తాళం కూడా వేసేసాడు దానికి. ఏకసభ్య కమిటీ ఎప్పుడైతే వేశారో కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత అది రాజ్యాంగ విరుద్ధం అని సుబ్రహ్మణ్య స్వామి వేస్తే సుప్రీంకోర్టు ఎప్పుడైతే చీకొట్టిందో వెంకటేశ్వర స్వామి వీళ్ళకి అన్ని దారులు మూసేశాడు. ఇక ఖచ్చితంగా ఈ ఏకసభ్య కమిషన్ అనేటువంటిది ప్రొక్యూర్మెంట్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో కరుణాకర్ రెడ్డి ఉండటం, అర్హత లేనటువంటి డైరీలకు అర్హతలు కల్పిస్తూ నిబంధనలు మార్చడంలో సుబ్బారెడ్డి పాత్ర, అక్కడుండి తప్పుడు పనులు చేసినటువంటి ధర్మారెడ్డి పాత్ర, ఈ త్రిమూర్తులని ఇవాళ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడానికి అన్ని దారులు క్లియర్ అయిపోయినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన వాళ్ళని కాపాడుకోవటానికి చేస్తున్నటువంటి పోరాటంగా మనం దీన్ని చూడొచ్చు. కానీ ఆయన పెట్టుకున్నది దేవదేవుడితో, అది ఇప్పటికీ కూడా రియలైజ్ అవ్వట్లేదు. పరమతాల గురించి నీకు నమ్మకం లేకపోయినా వాళ్ళ సాంప్రదాయాల్ని వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాలని గౌరవించినప్పుడే ఏ ధర్మమైనా ఏ దేవుడైనా నిన్ను చల్లగా చూస్తాడు. ఇంటెన్షనల్గా వాళ్ళ యొక్క పవిత్రతను దెబ్బతీయాలని కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆచారాలలో ఇది చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం జగన్మోహన్ రెడ్డే కాదు ఎవరు చేసినా వాళ్ళు అనుభవించాల్సిందే. ఇవాళ జరుగుతుందంతా అదే అని నేను భావిస్తున్నాను.